హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 2 జూన్ 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని తెలుగులో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా అడిగేటువంటి సబ్జెక్ట్. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్ చూద్దాం. మరోసారి ₹1,00,000 కోట్లు దాటిన జీఎస్టీ వసూలు. వివరాల్లోకి వెళ్తే, వరుసగా 3వ నెల కూడా కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 కోట్లకు పైనే జీఎస్టీ వసూళ్లను రాబట్టింది. మే నెలలో వసూలైన మొత్తం ₹1,02,289 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువగా ఉంది. గత నెలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ₹1,13,865 కోట్లు వసూలైంది. మార్చి నెలలో ఆ మొత్తం 1,06,577 కోట్లుగా ఉంది. నెక్స్ట్ బిట్, యూపీలో మంత్రుల ఫోన్ల వాడకంపై నిషేధం. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. సమావేశాల్లో చర్చించే అంశాలపైనే మంత్రులందరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. మొబైల్ ఫోన్ల కారణంగా వారి ఏకాగ్రత దెబ్బతినకూడదు. కొందరు మంత్రులు సమావేశాలు జరుగుతుండగానే వాట్సాప్ మెసేజ్లు చదవడంలో మునిగిపోతున్నారు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పేర్కొన్నారు. నెక్స్ట్ బిట్, అమెరికా అధ్యక్ష పదవికి మళ్ళీ ట్రంప్ పోటీ. వివరాలు, అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి పోటీ చేయాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నెల 18న ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండోలో జరిగే సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయంలో ఫ్లోరిడా రాష్ట్రం కీలక పాత్రను పోషించడం గమనార్హం. నెక్స్ట్ బిట్, దేశానికి పన్ను రాయితీలు రద్దు చేసిన అమెరికా ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్తే, భారత్కు ఆర్థిక నష్టం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య రంగంలో ఇస్తున్న పన్ను రాయితీలను రద్దు చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సుమారు $5.6 బిలియన్ మేర అమెరికాకు జరుగుతున్న ఎగుమతులపై ఇస్తున్నటువంటి రాయితీలను రద్దు కానున్నాయి. నెక్స్ట్ బిట్, హాక్ నడిపిన తొలి మహిళా పైలట్ మోహన. వివరాల్లోకి వెళ్తే, ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ హాక్ అడ్వాన్స్డ్ జెట్ పూర్తి స్థాయిలో నడిపిన తొలి మహిళా యుద్ధ విమాన పైలట్గా రికార్డు సృష్టించారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లోని కలైకుండా వైమానిక స్థావరంలో ఆమె యుద్ధ విమానాన్ని నడిపినట్లు వెల్లడించింది. మోహనా సింగ్కు మొత్తం 500 గంటల పాటు యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉందని, అందులో 380 గంటలకు హాక్ MK-132 యుద్ధ విమానాన్ని నడిపారని పేర్కొంది. నెక్స్ట్ బిట్, ప్రతిభా పాటిల్కు మెక్సికో పురస్కారం. వివరాల్లోకి వెళ్తే, విదేశీయులకు మెక్సికో ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఆర్డెన్ మెక్సికానా డెల్ ఆగ్విలా ఆర్జ్టెకాను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు దక్కింది. పుణేలో శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత్లో మెక్సికో రాయబారి మెల్బా ప్రియా ఈ పురస్కారాన్ని ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ మాట్లాడుతూ ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. నెక్స్ట్ బిట్, యోగా దినోత్సవానికి సన్నాహాలు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 21న నిర్వహించనున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జాతీయ ప్రధాన కార్యక్రమ నిర్వహణకు గాను 5 నగరాలు తుది పరిశీలనకు ఎంపికయ్యాయి. ఢిల్లీతో పాటు సిమ్లా, మైసూరు, అహ్మదాబాద్, రాంచీ నగరాల పేర్లను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించినట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రధాన కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించాలన్నది PMO ఖరారు చేయనుంది. జాతీయ ప్రధాన వేడుకకు దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే ఒకసారి 2015 ఆతిథ్యమిచ్చింది. నెక్స్ట్ బిట్, జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ ఫైనల్లో రాకేష్. వివరాల్లోకి వెళ్తే, భారత జిమ్నాస్ట్ రాకేష్ కుమార్ సత్తా చాటాడు. స్లోవేనియాలో జరుగుతున్న FIG జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ ఫ్యార్లర్ బార్స్ విభాగంలో అతను ఫైనల్లో అడుగుపెట్టాడు. అర్హత రౌండ్లలో
13.250 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచిన రాకేష్ పథకం కోసం పోటీ పడనున్నాడు. నెక్స్ట్ బిట్, ఎవర్ గ్రీన్ టీ మ్యాస్ ఆఫ్ ఇండియా మృతి. వివరాల్లోకి వెళ్తే ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా మృతి. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంబి ఖైతాన్ 92 సంవత్సరాల వయస్సు ఈరోజు కన్నుమూశారు. ఆయన వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఖైతాన్కు భారత్లోని టీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా భావిస్తారు. ఆయన్ను ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పారిశ్రామిక వర్గాల్లో అభివర్ణిస్తారు. విలియమ్సన్ మగోర్ గ్రూప్ వ్యవస్థాపకులు ఆయన ఖైతాన్ గత ఏడాది తన గ్రూప్నకు చెందిన ఎవ్రీడే ఇండస్ట్రీస్ మెక్లాయిడ్ రస్సెల్ సంస్థలో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతికి భారత టీ అసోసియేషన్ కూడా సంతాపం తెలిపింది. ఖకటి అసోసియేషన్ సభ్యులు ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో ఒక శకం ముగిసింది. ఒక మార్గదర్శి నాయకుడిని టీ పరిశ్రమ కోల్పోయింది అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెక్స్ట్ బిట్, ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా టీవీకే రెడ్డి. వివరాల్లోకి వెళ్తే ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా 1990 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ IAS అధికారి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. భారత సమాచార ప్రసార శాఖ వర్గాల్లో టీవీకే రెడ్డిగా సుపరిచితులైన ఆయన ప్రస్తుతం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏపీ తెలంగాణ రీజియన్కి అదనపు డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ బిట్, విత్తన సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు కమిటీ. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. వారిలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SK జోషి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు. నెక్స్ట్ బిట్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి జలీల్ ఖాన్ రాజీనామా. వివరాల్లోకి వెళ్తే ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఎన్నికల్లో తెదేపా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం విజయవాడలో విలేకరులకు వెల్లడించారు. నెక్స్ట్ బిట్, ఒకే పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. వివరాల్లోకి వెళ్తే ఒకే పని చేస్తున్న వారికి వారి నియామకాలతో సంబంధం లేకుండా సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వంట, వాచ్మెన్ పనులను రోజువారీ వేతనం కింద చేస్తున్న వారికి 4వ తరగతి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సమర్థించింది. నెక్స్ట్ బిట్, టీ వ్యాలెట్తో చౌక దుకాణ సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 దుకాణాల అనుసంధానం వచ్చే నెల నుంచి ప్రారంభం. మున్ముందు ప్రభుత్వ పథకాల సొమ్ము యాప్లోకి మీ సేవ కమిషనర్. వివరాల్లోకి వెళ్తే వచ్చే నెల నుంచి టీ వ్యాలెట్ ద్వారా రేషన్ దుకాణాల సేవలు అందించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి JS రంజన్ ప్రకటించారు. మీ సేవ, ఈ సేవ, దోస్త్, విజయ్ డైరీ, బస్ టికెట్లు, TSPSC రుసుముల చెల్లింపు తదితరాలు ఇప్పటికే టీ వ్యాలెట్లో అందుబాటులో ఉండగా తాజాగా చౌక దుకాణాలను కూడా అనుసంధానం చేసినట్టు చెప్పారు. నెక్స్ట్ బిట్, తెలంగాణ పోలీసులకు పథకాలు. ఫ్రెండ్స్, ఈ బిట్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో పోలీసులకు సంబంధించినటువంటి కొత్త పథకాలు ఏవి అని మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నోట్ చేసుకోండి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వివిధ సేవా పథకాలను ప్రకటించింది. ఏసీబీ అదనపు SP A రమణ్ కుమార్, సైబరాబాద్ ఇన్స్పెక్టర్ M గంగాధర్, రాచకొండ ఐటీ విభాగం ఇన్స్పెక్టర్ M శ్రీధర్ రెడ్డిలకు ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పథకాలను ప్రకటించింది. మరో 10 మందికి రాష్ట్ర శౌర్య పథకం, 14 మందికి మహోన్నత సేవా పథకాలు, 89 మందికి ఉత్తమ సేవా పథకాలు,
47 మందికి కఠిన సేవా పథకాలు, 461 మందికి సేవా పథకాలను ప్రకటించింది. నెక్స్ట్ బిట్, అణు ఇంధన సముదాయం 49వ వార్షికోత్సవం ప్రారంభం. వివరాల్లోకి వెళ్తే, పెరుగుతున్న అణు ఇంధన అవసరాలను తీర్చేందుకు యురేనియం ఉత్పత్తిని 4 రెట్లు ఎక్కువ చేయనున్నట్లు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సికే అస్నాని తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 13 కొత్త గనులను ప్రారంభిస్తామని, ఇప్పటికే అందుబాటులో ఉన్న గనులను మరింత విస్తరిస్తామని ఆయన శనివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అణు ఇంధన సముదాయం 49వ వ్యవస్థాపక దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త గనుల వివరాలను వెల్లడించారు. నాగార్జున సాగర్ సమీపంలో ఇప్పటికే గుర్తించిన యురేనియం నిక్షేపాలను వెలికి తీసేందుకు గాను చిట్రియాల్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన గనికి చెందిన డిపిఆర్ సిద్ధమైందని తెలిపారు. నెక్స్ట్ బిట్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని 3.144% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూల వేతనంపై కరువు భత్యం 27.248% నుంచి 30.392% పెరిగింది. 2018 జూలై 1 నుంచి డిఏ పెంపు వర్తించనుంది. జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 2 జూన్ 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు తెలుగులో అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.